నమస్కారం అక్క, బాగున్నారా? ఏం పేరు అక్క మీ పేరు? రాజశ్రీ మంగోజీ. ఓకే, కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది అక్క? మంచిగా ఉంది. ఇప్పుడైతే మోడీ 2000 వేస్తుండగా 2000 మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? గెలుస్తాడు. కట్టిపించిండు, రోడ్లు వేయించిండు, మా పరిపాలన అయితే మంచిగానే చేసిండు. ఇప్పుడైతే అన్ని మా సౌకర్యాలు మోడీ చేసిండు. మళ్ళీ మోడీ రావాలని కోరుతున్నాను నేను. మా పిల్లలకైతే ఎంత సాయం చేసిండు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 11వ తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్ అనే ఇచ్చిండు. మంచిగా సీటు కూడా వచ్చింది మోడల్ స్కూల్లో. ఇప్పుడు ఆమె అక్కడనే చదువుతుంది, పెద్దామె. చిన్నమ్మ ఇక్కడ దేవుపల్లి. రోడ్లు వేయించిండు. మళ్ళా మాకు ఏంది తినడానికి కూడా మోడీ బియ్యమే ఆయననే మాకు అన్నం పెట్టింది కూడా. 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు కూడా గెలుస్తాడు. గెలిపించుకోవాలి మనం, మనకు చేసిన సాయం. అట్లా కన్ఫామ్ గా మోడే గెలుస్తాడు. ఆయన చేసిన పనులు మస్తు చాలా మంచిగా ఉంది. సుకన్య కట్టిపించిండు, మన కరువు పని చేయించిండు. మాకు మంచిగా చేసిండు. మోడే పెట్టిండు. అప్పుడు చేసినాం కరువు పని. మేము చేసినాం కాబట్టి కూలికి, అప్పుడు కూలి పని కూడా మేమే చేసినాం. అప్పుడు ఉండే చేసినాం. మోడే సాయం చేసిండు మాకు, స్కూల్లో పిల్లలకు అందరికి మంచిగా చేసిండు. మోడే గెలుస్తాడు ఖచ్చితంగా. మోడీ పరిపాలన ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది. మంచిగా అంటే అన్ని విధాలుగా సాయం పొందుతున్నాం. పువ్వు కారు కానీ పువ్వు గెలిచింది. ఎక్కడ గెలిచిందమ్మా? ఇక్కడ కామారెడ్డిలా పువ్వు గెలిచింది. కానీ చేసేదన్నీ మోడీ, పనులు చేసేది మోడీ. ఏమేం పనులమ్మా అవి? రోడ్లు మంచిగా వేయించిండు, వాటర్ మంచిగా వేయించిండు, అన్ని తినడానికి అన్నం కడికించి మోడీ వేయించిండు. 2000 కూడా సాయం చేసిండు మోడీ. చేసింది మోడీ. మాకు తెలియక మేము పిచ్చర లెక్క అందరం వేరే వాళ్ళని అనుకుంటాం, కానీ చేసింది మాత్రం మోడీ. మోడీ సాయంతో మేము బతుకుతున్నాం. కేంద్రంలో మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారా? 100% వాళ్ళు మోడీ గెలుస్తారు. ఇప్పటికి 2 సార్లు ఆల్రెడీ గెలవడం జరిగింది. 3వసారి కూడా నరేంద్ర మోడీ గెలుస్తారు అనుకుంటారా? గెలుస్తాడు ఖచ్చితంగా.